వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఉంటాయి, మనం ఇక్కడ టాప్ 10 మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మన వచ్చేసి ప్రొడక్ట్ మేనేజర్. సో ప్రొడక్ట్ మేనేజర్కి చాలా అంటే చాలా ఎక్కువ మంచి ప్యాకేజెస్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకు హై డిమాండ్ ఉంటుంది. ప్రొడక్ట్ డిజైన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ జాబ్స్ ప్రకారం మంచి డిమాండ్ ఉంటుంది వీటికి. సో ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ని డిజైన్ చేసి డెవలప్ చేసి మేనేజ్ చేసే వాళ్ళు కాబట్టి సో వీళ్ళకి మంచి ప్యాకేజ్ ఉంటుంది. సిటీసీ ఎంత ఉంటుందంటే దగ్గర 12 to 15 lakhs per annum ప్యాకేజ్ ఉండొచ్చు వీళ్ళకి. ఓకే, తర్వాత బ్లాక్ చైన్ డెవలపర్. సో దే ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ డిజైనింగ్ కన్స్ట్రక్టింగ్ దట్ అలో ఫర్ ట్రస్ట్లెస్ కొలాబరేషన్ అండ్ సేఫ్ ట్రాన్సాక్షన్. సో మనకేంటి ఒక కొలాబరేషన్ కావచ్చు, సేఫ్ ట్రాన్సాక్షన్ జరగడానికి మన బ్లాక్ చైన్ డెవలపర్ అనేవాడు తోడ్పడతారు కాబట్టి సో దీనికి యావరేజ్ ఎంత అంటే దగ్గర 13 lakhs per annum లేకపోతే 12 lakhs per annum, ఈ విధంగా మనకి యావరేజ్ అయితే ఉంటుంది. సో యావరేజ్గా చెప్తున్నాను, ఇక్కడ అందరికి ఇవే ప్యాకేజెస్ ఉంటాయని కావు. సో మంచి ప్యాకేజెస్ ఉంటాయి, సో మీ స్కిల్ని బట్టి ఇంకా వేరీ అవుతూ ఉంటుంది. తర్వాత డేటా సైంటిస్ట్. సో దీనికి చాలా వీడియోలు చెప్పాం, మంచి ప్యాకేజ్ ఉంటుందని. సో దిస్ హ్యాస్ బిన్ నేమ్డ్ మోస్ట్ ప్రామిసింగ్ కెరీర్ ఆన్ లింక్డ్ఇన్ కావచ్చు. సో ప్రజెంట్ అయితే డేటా సైంటిస్ట్కి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, ఇండియాలో కావచ్చు, అదర్ కంట్రీస్లో అయితే ఇంకా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో యావరేజ్ సిటీస్ ఎంత 14 lakhs per annum. సో 14 lakhs per annum అంటే అందరికి 14 lakhs per annum ఉంటుంది, కొందరికి 8 lakhs ఉండొచ్చు, 9 lakhs ఉండొచ్చు. యావరేజ్గా 14 lakhs per annum, కొందరికి ఎక్కువ కూడా ఉండొచ్చు, 20 వరకు కూడా. సో ఈ విధంగా చూడండి. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో దే కండక్ట్ స్టాటిస్టికల్ స్టడీస్ అండ్ క్రియేట్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఫర్ బిజినెస్ పర్పసెస్. సో బిజినెస్ పర్పసెస్ కోసం మనకు స్టాటిస్టికల్ స్టడీస్ కావచ్చు, సో మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఆల్గరిథమ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం బిజినెస్ పర్పసెస్ కోసం. సో ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో ఇవన్నీ ఇందుకే చాలా డిమాండ్ ఉంటుంది, బిజినెస్ పర్పస్ కోసం కూడా కావచ్చు, ఇంకా చాలా రకాలుగా యూజ్ చేస్తాం మెషిన్ లెర్నింగ్ని. సో అందుకే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి చాలా డిమాండ్ ఉంటుంది, మంచి ప్యాకేజెస్ కూడా ఉంటుంది. తర్వాత బిజినెస్ అనలిస్ట్. దే అసిస్ట్ ఏ కంపెనీ ఇన్ మేకింగ్ బెటర్ బిజినెస్ డిసిషన్. సో ఒక కంపెనీకి బెటర్ డిసిషన్ తీసుకోవడానికి తోడ్పడుతున్నాడు బిజినెస్ అనలిస్ట్ అనేవాడు, అండ్ ఇంప్రూవింగ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి బిజినెస్ అనలిస్ట్ అనేవాడు యూజ్ అవుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే తెలుసు మనకి చాలా అంటే చాలా డిమాండ్ ఉన్నది, మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. సో మనకు ఫుల్ స్టాక్ కోర్సు అంటేనే చాలా డిమాండ్, అందరూ ఎక్కువ ఇదే కోర్సుని చూజ్ చేస్తూ ఉంటారు. సో దే ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్స్, కొందరు జావా మీద కావచ్చు, పైథాన్ మీద కావచ్చు, C++, ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్చుకుంటారు, కానీ జావా పైథాన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఫ్రేమ్వర్క్స్ కావచ్చు అండ్ డేటాబేసెస్ కావచ్చు, అలౌయింగ్ దెమ్ టు హ్యాండిల్ డైవర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో డైవర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. తర్వాత ఐటీ మేనేజర్. సో దే ఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా. ఐటీ మేనేజర్కి ఏంటి హైయెస్ట్ పేడ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా అంటున్నాం. యావరేజ్ సాలరీ ఎంత ఉంటుంది? 13 lakhs per annum. సో వేరీ అవుతూ ఉంటుంది, యావరేజ్గా మనం 30 lakhs per annum ఇచ్చాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రైటింగ్ ఎఫిషియెంట్ కోడ్ రాయడానికి రెస్పాన్సిబుల్, డీబగ్గింగ్ చేయడానికి ప్రోగ్రామ్స్ని. సో హై క్వాలిటీ సాఫ్ట్వేర్ ఇవ్వడానికి వీళ్ళు తోడ్పడతారు, వీళ్ళకి కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ మేనేజర్. దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ఇంక్లూడ్స్ డెవలపింగ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ని డెవలప్ చేయడానికి కావచ్చు, కండక్టింగ్ ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగ్ కావచ్చు, మేనేజింగ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మానిటరింగ్ క్యాష్ ఫ్లో కావచ్చు, మొత్తం ఫైనాన్షియల్గా ఇతను చూసుకుంటాడు కాబట్టి ఇతను ఫైనాన్షియల్ మేనేజర్కి మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో హైయెస్ట్ పేయింగ్ జాబ్లో ఇదొకటి. తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్. ఏ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓవర్లుక్ అండ్ డెవలప్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్. సో డెవలప్ చేయడానికి కావచ్చు, ఓవర్లుక్ చేయడానికి కంప్యూటింగ్ స్ట్రాటజీస్ పైన ఆర్కిటెక్ట్ అనేవాడు తోడ్పడతాడు. దట్ ఈస్ క్లౌడ్ డిజైన్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ కావచ్చు, ట్రబుల్ షూటింగ్ అండ్ అడాప్షన్ కావచ్చు, ఈ విధంగా చాలా ఉంటాయి. ఇది క్లౌడ్ ఆర్కిటెక్ట్ చేసేవాడు. తర్వాత ఇవన్నీ 10 మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇన్ ఇండియా. సో ఇంకా చాలా జాబ్స్ ఉంటాయి, మనకు 10 వరకు డిస్కస్ చేస్తాం. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మనం పేడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. అలాగే డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.